ఓకే. అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్. ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. కంటెంట్‌తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేశారు యెస్. ఇప్పటివరకు. అవునవును. సో, 'గేమ్ చేంజర్‌లో' అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టినారు అందరూ అభిమానులు కూడా. సో, కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. ఏం చెప్తారు సార్? ఆడియన్స్‌తో పాటు మేము కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా. ఎందుకంటే టోటల్ ఫిల్మ్ మేము చూడలేదు కాబట్టి. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషను, ఆ గ్రాండియరు ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ నాకు తెలుసు. సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేవాడు పాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆయన ఒక సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్, శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది. మనం చూసాం అంతకుముందు. అవును. అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం, అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అందుట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటంటే పొలిటికల్ ఉన్నా కూడా మెసేజ్ 100% మెసేజ్, ఆయన మెసేజ్ లేకుండా ఉండదు సినిమా. మంచి ట్విస్టులు ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కానీ, సమాజం అంతా ఆలోచించే విధానంగా, ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ, అదే తెలంగాణ కానీ, ఏ రాష్ట్రానికైనా సరే, ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్. ఓకే. ఇది శంకర్ మార్క్ ఫిలిం, 100% శంకర్ మార్క్ ఫిలిం లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుందని, కమర్షియల్ ఫిలిం అవుతుందని మా నమ్మకం.